హార్దిక్ పాండ్యా ఓవర్ యాక్షన్ పీక్ స్టేజ్కి చేరిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పొగరు తలకెక్కి ఏకంగా రోహిత్ శర్మను అవమానించాడు. ఆదివారం జరిగిన ముంబై గుజరాత్ మ్యాచ్లో హార్దిక్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అనుకున్నట్టుగానే తొలి మ్యాచ్ నుంచే రోహిత్ శర్మను టార్గెట్ చేశాడు హార్దిక్ పాండ్యా. కెరీర్ స్టార్టింగ్ తప్పితే ఇప్పటి వరకు ఎన్నడూ లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయలేదు రోహిత్ శర్మ. ఎప్పుడు 30 యార్డ్ సర్కిల్ లోపల లేదా స్లిప్స్ లేదా మిడ్ ఆఫ్ నుంచి క్యాచింగ్ పొజిషన్లోనే ఫీల్డింగ్ చేస్తూ వచ్చిన హిట్ మ్యాన్ ఎప్పటికప్పుడు బౌలర్లకు కీపర్లకు సలహాలు ఇస్తూ టీంను ముందుకు నడిపించేవాడు. అలాంటి వాణ్ణి హార్దిక్ ఘోరంగా అవమానించాడు. మాజీ కెప్టెన్ కాబట్టి అతడి నుంచి సలహాలు సూచనలు తీసుకోవాల్సింది పోయి 30 యార్డ్ సర్కిల్ ఫీల్డింగ్ చేస్తున్న హిట్ మ్యాన్ ను పోయి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయమన్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన రోహిత్ ఫ్యాన్స్ హార్దిక్ పై తెగ మండిపడిపోతున్నారు. హిట్ మ్యాన్ ఇక ఆ జట్టులో ఉండొద్దు అని, మరో జట్టుకు వెళ్లిపో అని కొందరంటే కర్మ ఈస్ బూమరాంగ్, ఇండియాలో ఆడినప్పుడు రోహిత్ చేతిలో హార్దిక్ ఉంటుంది భయ్యా అంటూ మరికొందరు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ముంబై జట్టుని 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ యువకులకు పగ్గాలు అప్పగించాలన్న యాజమాన్యం నిర్ణయంతో ఈసారి రోహిత్ శర్మ తప్పుకొని హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా మార్చారు. ఈ నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకున్నదే అయినా ఎందుకో ముంబై అభిమానులకు నచ్చలేదు. కొంతమంది ఆటగాళ్లు కూడా ముంబై యాజమాన్యం నిర్ణయాన్ని తప్పుపట్టారు. రోహిత్ గొప్ప కెప్టెన్ అని, అతన్ని కేవలం ఆటగాడి పాత్రకు పరిమితం చేయడం ముంబైకే నష్టమని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో రోహిత్ పేరు మారుమోగిపోయింది. మైదానంలో రోహిత్ పేరుని మంత్రంలా జపించారు. రోహిత్ క్యాచ్ పట్టిన, సింగిల్ తీసిన రోహిత్ రోహిత్ అంటూ గోల చేశారు. అంతేకాదు హార్దిక్ పాండ్యాని ఓ సందర్భంలో హేళన చేస్తూ అరిచారు.